గుమ్మడికాయలు ప్రియంచమ్మలు బంగారు పండులు ఎండిల పండులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నార్మల్గా అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది, బట్టలు బాసలు నార్మల్గా. సో ఇప్పుడైతే వంట చేస్తున్నాం, బీరకాయ కూర మా ఇంట్లో ఈరోజు. ఎందుకు సీరియస్ తొందరగా అయిపోయింది పని? పొద్దున్నే బట్టలు ఉతికేసినాంగా, అంటే నిన్న సాయంత్రం షూటింగ్ అయిపోయినాక వచ్చి ఓన్లీ బాసలే తోమేసినాం, బట్టలు ఉతకలే. ఎండకి ఆడ కొంచెం ఎండ, నిన్న మస్తు ఎండ అసలు. నిన్న ఎండకైతే నాకు దమ్ దమ్ అని తెలుసా. సాయంత్రం వచ్చినాక మధ్యాహ్నము వీడియోస్ అన్ని కాపీ చేస్తుంటే పైన సిస్టమ్ లా ఎంత ఘోరంగా ఎండ కొడుతున్నాడు, అంత ఘోరంగా ఎండ కొడుతుంది. నిన్న బయటకు వెళ్తే ఎండ ఇట్లుందా అని తెలిసింది మాకు కదా. కానీ నిజంగా అసలు ఎండాకాలం బయటకే పోవద్దు. ఎక్కువ పోము, ఉంటే ఇంట్లో పని చేసుకొని నార్మల్ గా ఈ ఇంట్లోనే ఉంటాం కదా. ఎండ అనేది అంత ఏర్పడలేదు, బయటికి పోయి వచ్చేసరికి ఇంత ఎండ ఉందా బయట అనిపించింది మాకు. ఇంట్లో కూడా ఇప్పుడు ఫ్యాన్ లేకుండా ఉండగలుగుతాం అనుకుంటున్నాం మనం. ఉండలేం, కాకపోతే కొంచెం అక్కడ రూమ్ లలో కూల్గా ఉంటది కాబట్టి ఉండగలుగుతున్నాం. ఒక్క రూమ్ లో చల్లగా ఉంటది, ఆ రూమ్ లో అందరం మన నిమ్మలంగా ఉంటున్నాం. కానీ అది కొంచెం కూల్ ఉంటది, మళ్ళీ ఇంట్లో పని చేసి ఇంట్లోనే ఉంటాం కానీ బయటికి వెళ్ళాం కదా. వెళ్ళదు కూడా. వామ్మో ఈ ఎండాకాలం ఎప్పుడు తెలిసి ఎంతగానో ఎండ. అవును, మస్తు ఎండ కొడుతుంది. ఇక నిన్న బట్టలు కూడా ఏం ఉతకలో, ఓన్లీ బాసలు తోమేసి ఇక నార్మల్ గా వంట పని చేసి ఇంట్లోనే ఉన్నాంగా. సాయంత్రం రెస్ట్ తీసుకున్నాం కదా. ఇక ఈ రోజు బట్టలు పొద్దున్నే 8 o'clock ఉతికేసినాం. నల్లు వచ్చేటప్పుడు నల్లు వస్తే కొంచెం వాటర్ మీదికి ఉంటాయి కదా సంపులా, అట్లా అని చెప్పేసి పొద్దున్నే తొందర ఉతికేసి. పొద్దునే రోజు మనము బట్టలు ఉతుకుంటే బెటర్ గా శిరీష, తొందరగా పని అయిపోతుంది. బట్టలు అట్లా ఉండాలి, అందరు స్నానాలు చేసి. అంటే నిన్న బట్టలు ఉన్నాయి కాబట్టి పొద్దున వెండిరు. మనం స్నానాలు కూడా అందరం సాయంత్రం టైంకి కొంచెం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తున్నాం. అందరు ఒకేసారి చేస్తే బట్టలు ఉంటే పొద్దునలాగా ఉతికేస్తుండే. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వేసారు కాబట్టి ఇక బట్టలు కొంచెం సాయంత్రం పొద్దున సాయంత్రం అవుతాయి. కానీ బాసలు మాత్రం పొద్దున సాయంత్రం మాత్రం రోజు అవుతున్నాయి. రోజు ఇక టిఫిన్ లంచ్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అంబలు తాగుతాం. అవి గ్లాసులు గిన్నెలు, క్రియాంచ్కి గిన్నెలు, అవి క్రియాంచ్ డాన్స్ చేస్తుండు. బట్టలు కూడా వేస్తలేము ఎందుకంటే మస్తు ఇబ్బంది చేస్తుండు. స్నానమే చెప్పారు కానీ ఇంకా చెప్పలే, ఇక ఎండకి వద్దని చెప్పి ఊకున్నా. ఆడుగా 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 డాన్స్ చేసిండు. రైస్ అయిపో అన్నం పెట్టిరా? అన్నం అయిపోయింది, ఇక కూర ఒకటి వండేస్తే మధ్యాహ్నానికి వంట పని అయిపోయినట్టే. మధ్యాహ్నం కూడా నిమ్మలంగా తిని వండుకోవాలి. మరి అమ్మ మస్తు ఘోరంగా ఉంది బయటకు పోవాలంటే మనం పని చేయాలంటే. అవును, డిస్టర్బ్ చేస్తుంది. వచ్చాడ్రా 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 చాక్ తీసుకొచ్చారు. ఒక్క దగ్గర ఇది పొట్టుకేదా? తీసే తీసే తీసే. ఇగో దా క్రియాంచ్, క్రియాంచ్ చేసి పెట్టాడు, గట్టిగా బలంగా పట్టుకుంటాడు, వదిలిపెట్టాడు. క్రియాంచ్ స్నానం చేసుకున్నా బేటా, ఈయన రెడీ చేస్తున్నాడు మంచిగా. ఈరోజు ఈయన బర్త్డే. ఏమైంది బాగా నవ్వుతురు? అర్థం కాల. ఎవరెవరు? అన్న వదినే బెస్ట్ ఫ్రెండ్స్ అంట. నన్ను ఇట్లా గట్టే మాట్లాడదు అని చెప్పారు. ఎందుకు అరుస్తున్నట్టుందంట వాళ్ళకి. ఎందుకన్నా అంత అరుస్తున్నావు? మరి ఎవరన్నారు చెప్పు. నేను అడుగుతా, పెద్దదన్నా చిన్నదన్నా? వీళ్ళు కాదు, ఇంకా కామెంట్ పట్టించుకుంటా. వాళ్ళు ఏమనలేరు అన్న, నేను అలా అంటే నేను చెప్తాను అసలు. మరి పొట్టు పెట్టుకుని కర్రెపట్టు మస్తు డిస్టిగా ఆడుతుంది. వాళ్ళిద్దరే కావచ్చు. వాళ్ళిద్దరి దగ్గర పోతాం మళ్ళా. మరి వాళ్ళే పెడతారు, అందరు లావ్ అవుతుంది లావ్ అవుతుంది అంటారు. మరి అట్లా అంటే లావు కాదు, ఇప్పుడు కాదు దొరుకుతుంది. మరి లావు కాకపోతే ఏమైతాయి? తినాలి జ్యోతి, తిన్నాక వాకింగ్ చేయాలి. మరి కిట్లాలు తింటే అయిపోతున్నాయి కదా జ్యోతి. కదా నిజంగా జ్యోతి, నువ్వు ఇన్ని సంవత్సరాలకి ఇది ఒక్క పాయింట్ తెలుసుకున్నావు కదా. ఇక వీరిద్దరు ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు నీళ్ళకి అవుతారు. ఒకటేసారి పంచి వేస్తుంది. అంతే కదా, నీకు సపరేట్గా దీన్ని వండుకుంటానేమో ఇట్లా లావ్ అవుతారు. ఏం తినకుండా పని చేసారంటే వాళ్ళ లెక్క అవుతారు. ఏం తినకుండా, అందుకని ఏం తినకుండా చేయదు, చేసుకుంటూ తినుకుంటా పని చేయాలి. తినుకుంటా చేయాలంటే తిన్నాక ఏడ శాతం అవుతుంది అన్న. అంటే నువ్వు పడుకోవడానికే తినవు అనుకుంటున్నావు కానీ పని చేయడానికి తినవా జ్యోతి? నేను కూడా తిన్నాను, ఎక్కువ తింటాను అసలు. గిరిని అడిగి ఇంకా చెప్తాడు, గింతే తింటా. తెలుస్తుంది మాకు, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎక్కువ తింటున్నానే అవునంటావు జ్యోతి. కాదు జ్యోతి, మనం రెగ్యులర్గా అయితే ఎన్ని కిలోలు పెట్టుకుంటాం బియ్యం? ఒక షేరు 1 కిలో. ఇప్పుడు అంటే కిలోన్నర అప్పుడు. ఇప్పుడు ఇంకా డబ్బా కూడా తక్కువనే, ఆయన రాకపోతే డబ్బా కూడా పెట్టాం 3 గ్లాసులు అంతే. అంటే మనం గంతే తింటామా? 3 గ్లాసులలో 5 తింటాము. మరి చాలా తక్కువ మనం తినడం. మరి మా అన్నం తక్కువనే తింటాం, మరి ఎక్కువ తింటాం.
టిఫిన్ కూడా ఏమంత తింటాం రా? ఏం తింటామో మీరైతే ఇక మీ ఇష్టం, మీకు నచ్చితే మంచిగా ఉంటే ఇట్ట తింటారు, లేకపోతే కొంచెం కొంచెం తింటారు. పాపం అరే నీకు ఒకటి తెలుసా, సప్నకి మంచిగా ఉంటే సెట్ అవ్వదు. ఆమె మీద ఏదో ఒక అలిగేషన్ రావాలని ఆమె క్రియేట్ చేసుకుంటుంది. పొద్దున వీడియో ఒక పెద్ద పెంట అయింది. అది దేనికి? అది గడి గొమ్మనగా చిలుకూరు బాలాజీ టెంపుల్ గొమ్మన. అవునవును. జ్యోతిని ఎట్లా పోద్దంటావు నువ్వు? చెప్పు జ్యోతి. ఆమె పిల్లడు అవడం నీకు ఇష్టం లేదా? ఆమె పిల్లలు అయితే నువ్వు చాకరీ చేయాలని నువ్వు వద్దంటావా? మరి అట్లా ఉంటారు. మరి కమెంట్ వచ్చిందా? మా పాలల్లో ఓ కోతి అట్లా అంటావు. మా సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఏమనుకుంటున్నావు? తిట్టినా మమ్మల్ని, కొట్టినా మమ్మల్ని, ఏమనొద్దాలని మీరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. వాళ్ళు ఏ లేకపోతే రేపు అర్థం చేసుకుంటారు. నేను చెప్తున్నా కదా మరి అదే నాకు తెలుసు కాబట్టి నేను అన్నా. ఆమె గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఉన్నది డైరెక్ట్ ముంగడ పెడుతుంది, కథం బ్యాడ్ అయిపోతుంది. సప్నకు తెలివి లేదు, పాడలేదు, యాక్టింగ్ చేయడం రాదు, ఏం రాదు. ఇంకోటి చెప్పాలా, మనసులో పెట్టుకొని కులుకుట గట్లున్నారు అనుకో మంచిగా ఉండదు. ఏది ఉన్నా మొక్క మీద చెప్పేస్తే అప్పటికప్పుడు అయిపోతుంది. కొన్ని ఉంటాయి జ్యోతి, కొన్ని ఉంటాయి అంటే అవన్నీ మాకు నటించడం రాదన్న. మేము నటిస్తూ బతకలేం బావా ఇంట్లో, చెప్తున్నా. సప్నకు వదినకు చుర్రి. ఎందుకు చుర్రి? చుర్రి. మేమిద్దరం మంచిగానే ఉన్నాం. మేమిద్దరం మంచిగా ఉన్నప్పుడు అట్లా ఇట్లా అని అంటే ఇంకా మేము అంటే నువ్వు మాట్లాడే విధంలో ఆ ఫేస్ వెరైటీ అవుతుంది సప్న. అంటే డైరెక్ట్ చెప్తావు బాగానే ఉంది, కానీ ఆ ఫేస్ నటిస్తా. నటించిన వెళ్ళకు జ్యోతి అక్కడికి, నీకు బాగాలేదు ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? ఇట్లా ఇట్లా అంటే మనకు రాదు, రఫ్ అంటే చెప్పేసా కానీ నటించడం అంటే మనం. నిజానికి ఒక్కొక్కసారి కెమెరా ఇటు పెట్టు. సప్న ఉన్న ఫేస్కి, ఆమె చేసే యాక్టింగ్కి, ఆమె మాట్లాడే మాటలకి సంబంధం లేకుండా కొన్నిసార్లు ఉంటుంది. ఏంటంటే నేను మొగోని కాబట్టి, చేసుకున్నా కాబట్టి నేను భరించుకోవాలి. ఎండలు బాగా కొడుతున్నాయి. రాత్రి రమ్మన్న వానకి ఇక్కడ కళ్యాణం అవుతుంటే మొత్తం పొట్టు పొట్టు చేసి జనాలందరినీ ఎలగొట్టిండు దేవుడు. రాత్రి రమ్మన్న వానకేంది? రాత్రి వాన వచ్చింది మరి అట్లా. మొన్న 3-4 రోజుల నుంచి రమ్మన్న కాదరా, రమ్మంటేనే వచ్చిండు. ఇలా ఇంకా కొంచెం గట్టి కొడితే బాగుంటుండే. చెమటలన్నీ కారిపోతూ ఉన్నాయి, ఎండకు చాలా ఘోరం ఉంది పరిస్థితి. పిట్టల్లా రాలిపోతున్న ఈ జనాలను చూసి దేవుడు కరుణించి ఒక 4-5 రోజులు కంటిన్యూగా వాన కొట్టి భూమి అంతా పచ్చగా వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడా నా విన్నపాన్ని మన్నించు తండ్రి. అట్లాగే కానీ రాత్రి వాన పడితే మస్తు అనిపించింది, బయట స్మెల్ అది ఎంత కొట్టిందిరా నాయన, ఎంత ఒక 5 నిమిషాలు కూడా కొట్టలే. ఆ వానకి అందరు ఎక్కడో అక్కడ చెల్లా చెదరు అయిపోయారు. కానీ దేవుడా నీకు పుణ్యం ఉంటుంది. నీళ్ళు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు, మస్తు బాధలు పడుతారు. నీళ్ళు లేని వాళ్ళు పిట్టల్లా రాలిపోతారు, బయట పని చేసుకునేటోళ్ళు. వాళ్ళందరికీ శాంతించు తండ్రి, శాంతించు భగవంతుడా, శాంతించు. క్రియాంశిని ఇప్పుడు రెడీ చేయాలి. క్రియాంశిని ఆల్రెడీ పట్టీలు స్టార్ట్ అయినాయి, బొట్టు స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం లేడీస్ గాజులు వేస్తారు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే కాదు, ఒక లేడీ ఎల్లుండి అయితే గుండు గీక్తంగా, అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ జుట్టు మీద ఫోటో దొరకదు అని ఇట్లా చేస్తారు. జుట్టేసి హెయిర్ బ్యాండ్ పెట్టి పువ్వులు పెట్టి, పూలు తెప్పకరాదు, పూలు పెట్టొద్దు కదా ఎంటికలు తీయకముందు. అవునవును, పూలు పెట్టొద్దు, రైట్. లేకపోతే ఫస్ట్ అడుగుతుండే. అయిపోయిందా జ్యోతి? అయిపోయింది. ప్లాన్ చూసినవారా? మళ్ళీ ఆడుంటే మిగిలే అని చెప్పేసి డైరెక్ట్ ప్లేట్లోనే వేసుకొచ్చింది. కాదన్న, నువ్వు ఉన్నావు కదా చెరొకటి అవుతుంది అని చెప్పేసి నేను తింటాను తెలుసా నీకు? తెలుసానే కదా పట్టుకొచ్చిన తినలే. సరే నేను ఎంత తిన్నా, నువ్వు ఎంత తిన్నావు? నేను నాకు గంత పచ్చి ఇచ్చినావు, 2 నువ్వే తిన్నావు. చూసినావా అన్న? అది చూసేందుకు వాస్తవమే అది. సరే తినేసే, నాకేమొద్దు, ఇక నువ్వు అన్నాక తర్వాత ఇస్తున్నావు. ఈ సేవ్ అంట దీన్ని చేయనీకి జ్యోతి 4-5 రోజుల నుంచి ఎంబడి పడతా ఉంటే నిన్న సప్న చేసింది. దీన్ని సేవ్ అంటారట. అది సేవ్ ఏం సేవ్ జ్యోతి? ఇది శనగపిండి సేవ్ అట. కథ మళ్ళీ స్టార్ట్ చేసింది ఫుడ్ తినడు. కానీ వీడేమో జరుగుతుంది. అరే 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 ఏందిరా అది? ఇది మిక్చర్. అట్లా తినొద్దురా సమ్మర్లా. మిక్చర్ని ఇక ఉల్లిగడ్డలు కోసిన బాగుంటుంది ఇంకా. బా కానీ నన్ను ఆయిల్ ఫుడ్ తినకమన్నాడు దేవుడు. నువ్వు తినకు, మరి మేము తింటాము. దేవుడు కాదు, డాక్టర్. డాక్టర్ కూడా దేవుడే అన్న. అరే శిరీష ఏడున్నావురా? ఇల్లు తింటుర్రా, ఇటు రారా, ఉరికిరారా. సరిపోతా? ఉల్లిగడ్డలు ఎక్కువ అవుతాయి మళ్ళా. స్పూన్ తోటి తినాలి సప్న, అట్లా చేతితో తినొద్దు. స్పూన్కి మాత్రం మస్తు కలర్ఫుల్ ఉంది. ఇది ఈరోజు పోషమ్మ చేతి వంటలో 6:30కే వచ్చేసింది. వీడియో అది చూడుర్రి. 6 గంటలకు వస్తుంది. 6 గంటలకే వచ్చింది సాయంత్రం. అరే గమ్మత్తున్నావురా నువ్వు? శిరీష అంటే ఇద్దరు ఒకటేసారి అన్నారు ఏంద్రా?
అంకుల్ అన్నప్పుడు ఆంటీ అన్నారా అన్న మరి చలో సిరిసే నీకోసం నాకు కూడా కావాలి. రైట్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు బయట? అందరు ఇన్నవరా? పప్ప ఏడు గీ ఎండలు ఎడిపోయింది మళ్ళా ఎడిపోయినరా? ఓరు నలుముడు ఓ క్రియాంశమ్మలు ఎప్పుడు నేను రెడీ చేస్తావు సప్న? ముందుగా ఫ్యాన్ ఫ్యాన్ చూద్ది ఫ్యాన్ 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 వా క్రియాంచమ్మలు బొమ్మ సునిసి వద్దు అనకు అట్లా ఎందుకు దిష్టి కొడుతుంది. దిష్టి తాకితే తాకుతూ ఉంటుంది దానికి రోజు. ఇది చూడరా అరే క్రియాంశ చూడరా పాత డ్రెస్ అది కదా. నేను అదే అంటాను మేము రోజు ఇగో ఈయనకి లేడీస్ డ్రెస్ వేయాలి, నాన్నకేమో ప్యాంట్ షర్ట్ వేయాలి. ఎందుకు ఇది చూడు బేట క్రియాంశ్ ఇగో మైక్ ఎట్లున్నావురా నువ్వు? ఆడపిల్ల ఉన్నా కానీ ఆడపిల్ల బుద్ధి తీరదు ఇంకా. అవును కామెంట్ పెట్టారు నాన్న పాప ఉందిగా నువ్వు క్రియాంశ్కి డ్రెస్ తీసుకురా అని అన్నారు. ఏదో బుద్ధి పప్పని పిలుచుకరా. బొట్టు కరెక్ట్ పెట్టలే వద్దు అది పెట్టుడే ఎక్కువ ఆయనకి ఇప్పుడు. అందుకు ఆగుతలేడా? ఈ డ్రెస్కి పొద్దున్న తిప్పలా పడుతున్నా నేను. ఎందుకు పొద్దున్న సతాయించండా? ఎంతో ఆశపడ్డా మంచిగా 2 జుట్లు వేయాలి, ఇట్లా హెయిర్ బ్యాండ్ పెట్టాలి, కంటి కాడ ఇవి పెట్టాలి, సోలకి ఇవి పెట్టాలి, ముక్కు పుల్ల పెట్టాలి అనుకున్నా. ఏ పిల్ల కూడా పెట్టడిస్తలేడు. కంటికి పెట్టినట్టున్నావు కదా అసలు పంటలు పొద్దు నుంచి కదా ఇవి పెట్టించిన అంతే. నాన్న పాప ఫ్రాక్ చిన్న ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది. ఈ డ్రెస్ ఎందుకో ఏమో నాకు మస్తు ఇష్టం తెలుసా. ఈ డ్రెస్సా? కానీ లైట్ కలర్ అయినట్టుంది. ఈ ఉండడమే కలర్ ఇంతే. ఇదే ఉండడా? ఇదే కలర్ అప్పటి నుంచి లైట్ పింక్. ఎన్నిసార్లు విన్నా కలర్ పోదు. నానియానికి కూడా డ్రెస్ వేసినా గానీ ఎంత నీరసంగా ఉన్నా ఇట్లా చెబ్బి చెబ్బి కనిపిస్తుంది. ఈ డ్రెస్ ఇడు మంచిగా కనబడుతుంది. చూడరా ఉంటుంది ఈ డ్రెస్. మీ పెళ్లి అప్పుడు కూడా వేసుకుంది ఈ డ్రెస్. ఇంక ఇజ్జుడిగా పాపని పిలుచుకురా. పాప దగ్గర పోయిరా పోరా. సేమ్ ఆడపిల్లలానే ఉన్నాడు. చూడు బేట. అరే నిజంగా ఇక క్రియాన్స్ ఇక ఇటు ఇటు ఒక ఫోటో దింపుతా సరేనా. 3 డ్రెస్సులు వేసుకొని ఫోటో దిద్దాం. ఇక 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 అయ్యి ఇంకా ఇటు క్రియాన్స్ ఇది ఇంకా బాగుందిరా నీ డ్రెస్ కదా మంచిగా కనబడుతుంది. నాన్న పాప ఇట్లనే ఉండే. ఇప్పుడు చూడు రైట్. నాని నువ్వేనా మీ చెల్లెనా? కాదు తమ్ముడు. చూడు ఒకసారి. ఇక క్రియాన్స్ అక్కడ బాబాయ్ చూడు. బాబాయ్ చూడు. చూడు బేట. బాబాయ్ బాబాయ్ అదేమనకు పిల్లలతో కష్టమే. అబ్బొక ఫోటో దింపవా ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో ఇద్దరు కలిసి దీన్ని ఊసగొట్టిరా. పోంతి 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 ఏమనకు. అయ్యో షట్ పోయింది. ఏ రాయి రాయలు క్రియాంచమ్మలు బంగారు పండులు ఆడపిల్ల అలా ఆడుతుండు. పాపని తీసుకురా. దెబ్బ తాకుతుంది. రెడీగా ఇటు 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 క్రియాన్స్ క్రియాన్స్ ఇటు 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 ఇటు. అబ్బా ఏమన్నా ఆడుతున్నావు నువ్వు అసలు? అయిపోయే మూమెంట్ లో అయిపోయే మూమెంట్ అది లాస్ట్ డ్రెస్. ఇది ఒకటే ఉంది. 3 డ్రెస్సులు ఆమెకి మంచిగా అంటే ఆమె ఈ 3 డ్రెస్సులు మంచిగా కనిపిస్తాయి నానియానికి. అందుకని వేసినావా? అందుకే 3 దాచిపెట్టి పెట్టిన. ఈ 3టినే వేసిన. ఈ 3టిల ఈ డ్రెస్ మంచిగా లుక్ వస్తుంది. ఇది ఎల్లో. నాకు 2 కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ డ్రెస్ మంచిగా అనిపిస్తుంది. నానియానికి కూడా మంచిగా కనిపిస్తుంది ఫ్రాక్. ఇక ఇట్లా సేమ్ ఆడపిల్ల లాగానే గజ్జలు అవన్నీ సేమ్ ఇటు నానిగాడు ఉన్నట్టే ఉంది నాకైతే. ఆమె అట్లా పోతుంటే ఆమె పోతుంటేనే వస్తుంది నాకు ఇష్టం. ఆయన పోతున్నాడు వస్తలే. సో ఈ అక్క పేరు వచ్చేసి అన్విత. యూఎస్లో ఉంటుంది ఈ అక్క.
చాలా అంటే క్రియాన్స్కి కానీ నాన్న పాపకి కానీ ఆమెకి నచ్చిన ఫ్రాక్స్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే ఏవైనా సరే ఆర్డర్ చేసి పంపిస్తుంది. ఆల్రెడీ నాన్న పాపకి ఒకసారి చిన్న స్వెటర్ పంపించింది, మళ్ళీ క్రియాన్స్కి కూడా ఇంకొక స్వెటర్ పంపించింది, రెండు ఇంకొక స్లైడర్ కూడా అక్కనే పంపించింది. అమ్మ నువ్వు మాట్లాడతారు మరి ఎందుకు అవుతున్నావు మరి? అయితే ఈరోజు క్రియాన్స్కి లేడీ గెటప్ వేసినాం కదా, నాకు ఎందుకేమో అట్లా మస్తు ఇష్టము. మగపిల్లగాడు ఉన్నా కానీ నాకు ఆడపిల్ల బుద్ధి ఇంకా తీరతలేదు. నానిపాప ఇంత పెద్దగా అయింది కానీ చిన్నపిల్లలు నానిపాప ఏజ్లో లేరు కాబట్టి ఈయనకి అట్లా తయారు చేసిన. నిజంగా మా దిష్టి మస్తు తాగుతుంది క్రియాన్స్కి డ్రెస్సులా. బంగారు పండు ఇంత మంచిగా ఉంది, అంగురు పండు. సో అయితే ఇది వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదా, మేము ఆల్రెడీ ఒకసారి ఉత్తిగా నార్మల్గా అనుకున్నాం తీసుకుందాం అని చెప్పేసి, కానీ అక్క వీడియో మొత్తం చూసినట్టుంది. వీడియో మొత్తం చూసి ఇప్పుడు సమ్మర్ ఇంటి దగ్గర ట్రప్స్ దొరుకుతాయి కదా, అలాంటి ట్రప్ అయితే బుక్ చేసింది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. అగో క్రియాన్షా లేపుతూనే ఉన్నాడు. అటు చూడు అట్లా బాబాయ్ చూడు, ఇట్లా తిరుగు, టర్నింగ్ ఇచ్చుకో, ఇస్తా ఆగు. అదే మొత్తం ప్లాస్టరే ఉంది. ఆగు క్రియాన్స్, నీకు మీ అక్కకి ఏదైనా పార్సల్ వస్తుంది ఇప్పేది ఆ కండ్లనే ఉంటుంది మీ జీవి మొత్తం. నాన్న పాపకి ఎప్పుడు ఓపెన్ చేస్తారా అన్నది ఆమె తీసుకొచ్చినప్పటి నుంచి అడుగుతుంది. అయితే దీన్ని గాలి కొట్టుకోవాలి మనం. అబ్బా పంపు లేదు మన దగ్గర మరి. షెడ్ ఆమె మన పంపు ఖరాబ్ అయింది. ఇద్దరికి అయితే చిన్నపిల్లలకు ఇద్దరికి అవుతుంది. సో ఇట్లా వాటర్ పోసి పండి బొర్రాడాలన్నమాట. మరి పంపు ఎట్లా మరి మనకు? మరి నువ్వు రేయడం లేదా? ఓ పంపు కూడా కాదు, ఇంత పెద్ద హోల్ ఉంది. పెద్దగా ఉంది హోల్. అవి అట్లా రావాలి. అది 3 లేయర్స్ వస్తాయి. అట్లా చూడొచ్చు. 3 లేయర్స్. క్రియాన్స్ కి ఒక లేయర్ అయితే మస్తు సరిపోతుంది. అయితే ఇది కొట్టేది కాదు, ఇది ముయ్యాలి. రెండు శేఖర్ గదే ఉంది. 2-3 వాటర్ అనుకుంటా. ఐ థింక్ వాటర్ పోస్తారు అలా. వాటర్ పైకి వెళ్ళి పోస్తారు. మరి ఇది ఎందుకు? అది గాడుపు పనికి 2-3 ఉన్నాయి. మరి ఇది ఎందుకు? ఒక్కొక్క దానికి ఒక్కో స్టెప్స్ లెక్క ఇచ్చింది దానికి హైట్ వైజ్ గా కదా. ఆడ కూడా బొమ్మ పెడతారు బట్ అది నాన్న ఒకసారి చూద్దాం. ఇగో చూడు, ఇంకో శేఖర్ ఇట్లా వస్తుంది. ఇగో ఇట్లా వస్తుంది చూడు, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక కదా ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. మరి ఆ 3 ఇట్లా ఊదాలి. అమ్మో ఎట్లా ఊదాము? ఈ ఊదాలంటే మన దమ్ము కూడా. మీరు ఇద్దరు ఊదియాల. మీకు ఇదే ఛాలెంజ్ ఈరోజు. వద్దు, ఈ రోజు మార్కెట్ కి పోతాం కదా, మార్కెట్ కి పోయినప్పుడు ములుక్కి తీసుకొని కొట్టించుకున్నా మళ్ళీ ఎట్లా తీసుకొస్తా? కార్లా ఎట్లా అంత పెద్ద పడుతుంది అలా? ఎట్లయినా కార్లోనే పోతాం. వెనక డిక్కీలో పట్టదా? డిక్కీలో ఎంత పెద్ద అవుతుందో మాది. ఈ గింతే పెద్దగా ఉంది. ఇగో వస్తా అంట కార్లో. ఎందుకు రా చూడు ఎంత పెద్ద ఉంది, చూడు తక్కువ ఉందా వద్దు అది. శేఖర్ వస్తా శేఖర్ మస్తు పెద్ద. ఇప్పుడే దుంకుతాడు. వాటర్ లేవు ఇలా, గాలి లేదు, వాటర్ లేదు. ఈ రోజు ఈవినింగ్ మనం మురికి మార్కెట్ కి పోదాం. మార్కెట్ కి పోయినా ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే ఉంటే మనం వాటర్ పోసుకొని ఆడుకుంటావు ఇలా. ఇగో నాని దీంట్లో గాడుపు కొట్టాలి. గాడుపు కొట్టిన తర్వాత వాటర్ పోయాలి, సరేనా? ఐ థింక్ ఇలా ఇంకా 3 బొమ్మలు కూడా వస్తాయి. బొమ్మలు రానట్టున్నాయి. అక్క మాకు ఫోటో స్క్రీన్ షాట్లు తీసి పంపించింది. అయితే మళ్ళీ వస్తుందేమో. ఇది ఒకటి యాక్చువల్లీ ఇది ఎప్పుడో రావాలి, మొన్న సాటర్డేనే రోజు రావాలి, కానీ ఏమైందేమో తెలియదు. టెక్నికల్ ఇష్యూ వల్ల పార్సల్ రావడం. నాన్నబాబు ఎక్కించుకొచ్చేటప్పుడు చూసి గుర్తుపట్టాడు. అన్న మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి తీసుకొచ్చాడు. అయితే ఇది అదే. థ్యాంక్ యూ సో మచ్ అన్విత అక్క. చాలా అంటే ఇట్లా ఎవరన్నా పేరు చెప్పి ఇలాంటి పార్సల్స్ ఏమన్నా ఉంటే మాకు స్క్రీన్ షాట్లు కానీ ఏదైనా తీసి ఫొటోస్ పెడితే వాళ్ళ పేరు చెప్పి మేము ఇట్లా వీడియోలో చెప్పగలుగుతాం. కొన్ని గిఫ్ట్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు మాకు పేరు తెలియదు, ఊరు తెలియదు, ఏది తెలియకుండా మేము తీసుకుంటున్నాము, అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాము. కానీ అక్క పేరు అయితే గుర్తుంది, ఎందుకంటే 2-3 పంపించినాయి కాబట్టి కొంచెం అట్లా అక్క కొంచెం పరిచయం అయిపోయింది. మా ఫేస్ ఆమె ఫేస్ అయితే మాకు ఇప్పటివరకు కూడా తెలియదు, మేము ఎప్పుడు కూడా చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా ఈరోజు మార్కెట్కి పోయినప్పుడు దీన్ని గాలి కొట్టించుకొని వచ్చి రేపు మార్నింగ్ నుంచి నాన్న పాప క్రియాన్స్కి ఇద్దరు కిందనే తానాలు చేయించేసాము. కానీ పెద్దగా బాగుంది. చాలా ఖుషా నానే వచ్చినప్పటి నుంచి అడుగుతుందా బాబాయ్ ఓపెన్ చేయి బాబాయ్, బాబాయ్ ఓపెన్ చేయి బాబాయ్. ఈమెనేమో దీంతో ఆడుతుంది, క్రియాన్షి ఏమో ఆ డబ్బాతో ఆడుకుంటుంది. ఈరోజు ఒకరోజు ఆమె పేరు కూడా చేంజ్ చేసేస్తున్నాము. క్రియాన్షి బదులు క్రియాన్షి. ఏ క్రియాన్షి ఇదా చూడగో ఫ్రాక్ లా. ఏ క్రియాన్షి ఇప్పుడు క్రియాన్షి అంటే చూస్తలేడు కానీ క్రియాన్షి అంటే చూస్తున్నాడు. అలవాటైన పదం. చలో ఫుల్ ఖుషి నాన్నగాడిగా.